అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫస్ట్ బిగ్ డిబేట్ హాట్గా సాగింది. ఇద్దరు అభ్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అయితే తొలి వాదనలో బైడెన్పై ట్రంప్దే పైచేయి అయింది. దీంతో డెమోక్రాట్లు డైలమాలో పడ్డారు. వయోభారంతో జో బైడెన్ పదే తడబడ్డంతో డెమోక్రాట్లలో ఆందోళన మొదలైంది. దానికి భిన్నంగా ట్రంప్ పూర్తిగా కాన్ఫిడెంట్గా కనిపించారు. డిబేట్లో ప్రసంగాల తీరే విజేతను నిర్ణయించేది కాకపోయినా నేతల ఆత్మవిశ్వాస స్థాయి తెలుసుకోవడానికి ఇది పనికొస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి బహిరంగ చర్చలో ఘాటు విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలు కోరంటే నువ్వే అబద్ధాలు కోరంటూ మాటల దాడి చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భ విచ్ఛితి తదితర అంశాలపై తమ వాదన వినిపించారు. దేశాధ్యక్ష పీఠం కోసం డెమోక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్నారు. అట్లాంటాలో వీరిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ సంవాదం వాడివేడిగా సాగింది. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే ఫస్ట్ బిగ్ డిబేట్. అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ట్రంప్. అధ్యక్షుడి ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ రేటు 15% చేరిందని గుర్తు చేశారు. ట్రంప్ విమర్శలను బైడెన్ తిప్పికొట్టారు. పతనావస్థలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తనకు అప్పగిస్తే దాన్ని గాడిలో పెట్టానని చెప్పారు. కోవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయన్నారు బైడెన్. అలాగే అక్రమ వలసదారులను బైడెన్ సర్కార్ దేశంలోకి ఆహ్వానిస్తోందని, వారికే ఉద్యోగాలు ఎక్కువగా దక్కుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. సక్రమ వలసదారుల ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వాటిని బైడెన్ ఖండించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బైడెన్ సర్కార్ ఆపలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఆ యుద్ధం అసలు ప్రారంభమై ఉండాల్సింది కాదని అన్నారు. ఉక్రెయిన్కు బైడెన్ ఇప్పటికే $20,000 కోట్ల ఇచ్చారని, అది చాలా పెద్ద మొత్తమని మండిపడ్డారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్, జెలెన్స్కీలతో చర్చలు జరిపి ప్రమాణ స్వీకారంలోపే రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పారు ట్రంప్. హమాస్పై ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. బైడెన్ ట్రంప్ సంవాదం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చర్చలో ఎవరిది పైచేయి అంటే ట్రంప్ అనే అంటున్నాయి మెజారిటీ సర్వేలు. డిబేట్ జరుగుతున్నంతసేపు ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. ముక్కుసూటిగా మాట్లాడారు. పలు గణాంకాలను ఉదహరించారు. వాటిలో నిజాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతిని పక్కన పెడితే ట్రంప్ మాటల్లో స్పష్టత ఉంది. అటు బైడెన్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. నడక, మాట అన్నింటా బాగా తడబడ్డారు. డిబేట్లో మాట్లాడేటప్పుడు పలుమార్లు అసంబద్ధంగా ఆగిపోయారు. తన వాదనను బలంగా వినిపించడంలో బైడెన్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు CNN పోల్లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. బైడెన్ మతిమరుపుతో బాధపడుతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 81 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఫస్ట్ బిగ్ డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారన్న వార్తల నేపథ్యంలో బైడెన్ గట్టిగానే స్పందించారు. అధ్యక్ష పదవిని నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నానని, ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని స్పష్టం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బైడెన్కు అండగా నిలిచారు. ఒకరు నిజం చెప్పే వ్యక్తి, మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్ దాన్ని నిర్ణయించలేదని ఎక్స్లో రాసుకొచ్చారు. ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా భర్త బైడెన్ను చీరప్ చేశారు. డిబేట్లో తన విధానాలను స్పష్టంగా చెప్పగలిగారని అన్నారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రెండో బిగ్ డిబేట్ సెప్టెంబర్లో జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు బైడెన్ రేస్లో ఉంటారా, లేక మరో అభ్యర్థి తెరపైకి వస్తారా అనేది ఉత్కంఠగా మారింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.